అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 205వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, వేద జ్ఞానం యొక్క ప్రేమికులు, తత్వాభిలాషులు, సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ఈ ఎపిసోడ్లో మనము ముందు మాట కానివ్వండి, మధ్యలో చెప్పే మాట కానివ్వండి, చివరి మాట కానివ్వండి, అంతిమ మాట ఒకటేనండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదాలకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం మనం తెలుసుకోవాలి. ఇప్పటికే మనము 19 శ్లోకాలలో వేదాల ప్రస్తావన ఉన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో 20వ శ్లోకం ఏదైతే ఉందో దానిని మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక కంక్లూజన్గా అన్నమాట. భగవంతుడి వేదాలకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని కుండబద్దలు కొట్టినట్లు, అంటే నిర్ద్వంద్వముగా, ఖరాఖండిగా తేటతెల్లం చేసినటువంటి శ్లోకం. దానికంటే ముందు ఇప్పటి వరకు మనం 19 శ్లోకాలలో భగవంతుడు ప్రస్తావించిన వేదాల యొక్క ప్రస్తావన జరిగింది. వేదాలు అన్న పదము, వేదాల యొక్క అర్థము భాష్యకారులు చెప్పినటువంటి ప్రతి శ్లోకాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఒక్కసారి చాలా సంక్షిప్తంగా త్వరగా ఈ 19 శ్లోకాల్లో భగవంతుడు ఏమి తెలియచేశాడు, ఆ ప్రస్తావన వల్ల మనకి ఏమర్థమైంది వేదాల గురించి, కనీసం ఈ చర్చ ద్వారా ఈ 20వ శ్లోకం యొక్క చర్చ పూర్తయిన తర్వాత వేదాల గురించి మనకి వేదాల పట్ల గౌరవం ఏర్పడుతుందండి. వేదాల యొక్క ఉన్నత స్థాయిని మనం అర్థం చేసుకోగలుగుతాం. మరియు భగవంతుడి యొక్క సర్వశ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థాయి కానివ్వండి, స్థితిని కానీ మనం అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడి పట్ల మనకి ప్రేమ కలుగుతుంది, భగవంతుడి పట్ల మనకి విశ్వాసము, నిశ్చయం కలుగుతుంది. సాత్విక ధృతి అన్నాడు, అర్థమైందండి. భగవంతుడు ఒక్కరే ఈ సృష్టికి, భగవంతుడు ఒక్కరే సమస్త మానవ జాతికి అన్న విషయం కూడా చాలా స్పష్టమవుతుంది. భగవంతుడి పట్ల, వేదాల పట్ల, శాస్త్రాల పట్ల మనకి చక్కటి అభిరుచి ఏర్పడుతుంది. మన జీవితాన్ని సమూలముగా ఒక భగవంతుని మార్గములో ప్రయాణము చేయడానికి వీలవుతుంది. ఎందువల్లంటే ఈ రోజున వేదాలని ఎవరైతే పఠిస్తున్నారో, వేద మంత్రాలను అనండి, వేద పండితులనండి, వేదాలు ఆ విధంగా అందరికీ కూడా అందిస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, విశిష్టమైన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా కాస్త భగవద్గీత పట్ల కూడా కాస్త ఫోకస్ చేస్తారు. ఈ వేదాలకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని భగవంతుని ప్రాప్తి కోసం వాళ్ళు కృషి చేస్తారు. ఎందుకంటే వేదాల ద్వారా కానివ్వండి, ఎందుకంటే భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కదా. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా, ఎందుకంటే సమయం సరిపోదు, ఒక్కొక్క వాక్యం మీకు చెప్తాను. ఒక్కొక్క శ్లోకం గురించి ఈ విధంగా నేను రాశాను, మొత్తం అన్ని శ్లోకాలు కూడా. 2వ అధ్యాయం రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు, ఇంకా ఇప్పటికే రాసుకుని ఉంటారు. 2వ అధ్యాయం 42వ శ్లోకంలో ఏం చెప్పారండి? వివేకహీనులైనటువంటి జనులు కేవలం ప్రాపంచిక సుఖాలు, అంటే భౌతిక ఇంద్రియ సుఖాల పట్లనే వాళ్ళు మక్కువ చూపుతారు. ఇదే వేదాల ద్వారా వారు అర్థం చేసుకున్నారు. వేదాలు అంటే వాళ్ళ అర్థం ప్రకారంగా స్వర్గ సుఖం ఇక్కడే అనుభవం చేయడం అనమాట. అర్థమైందండి. అది ఏమంటాడు? వేదవాదరతాహ పార్థ నాణ్యత స్థితి వాదిన. అది ఏమన్నాడు? ఇంకేమన్నాడు? కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదానం. ఈ యొక్క ఈ స్వర్గం అంటే ఇంకెక్కడో లేదు. స్వర్గం అంటే ఇక్కడ భౌతిక సుఖ సాధనాలని సమకూర్చుకొని, భౌతిక ఈ విధంగా సంపదని సమకూర్చుకోవడమే స్వర్గం అని భావిస్తారు. అది వేదాల ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థమైంది. రెండవ అధ్యాయంలో 45 చాలా స్పష్టంగా త్రైగుణ్య విషయా వేద, వేదాలు కేవలము ఈ త్రిగుణాల వరకే పరిమితము అని చెప్పారు. అంటే ప్రకృతి వరకే పరిమితము, ప్రకృతి కంటే బియాండ్
ఆ విధంగా ఆధ్యాత్మికత వైపు వెళ్ళలేదు ఇప్పటి వరకు అర్థం చేసుకున్నటువంటి విధానంలో. అర్థమైందండి. మూడవ అధ్యాయంలోని ఇది కాదు, రెండవ అధ్యాయంలో 46వ శ్లోకంలో ఏం చెప్పారండి? ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి. మనం సుమారు 20 ఎపిసోడ్స్ మనం చర్చించుకోవచ్చు. ఇది 20వ ఎపిసోడ్ అనుకోండి వేదాల గురించి. వేదాలని చిన్న చెరువు అన్నారు. అదేవిధంగా పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి ఒక యోగి యోగి యొక్క అతని స్థితిని ఏమన్నాడు? ఒక పెద్ద నలువైపులా పొంగి పరవశిస్తున్నటువంటి పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఒక నది అన్నాడు. అంటే ఆ విధంగా వేదాలు అవసరం లేదు. ఒక పెద్ద నది మధ్యలో కూర్చుని ఈత కొడుతున్నటువంటి మనిషికి మీరు కొంత ఈ నీరు తాగుతారా? వేదాలనేటువంటి ఒక చెంబుతో నీరిస్తే ఎలా ఉంటుందండి? నేను నీటిలోనే మునిగి ఉన్నాను కదా అంటాడు. అన్నీ తెలిసిన వాడు ఒక యోగి. అంటే ప్రకృతి కంటే అతీతంగా వెళ్ళినటువంటి వాడు యోగి. 6వ అధ్యాయంలోని 44వ శ్లోకము కాదు, 3వ అధ్యాయంలోని 14 మరియు 15 అండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మలు వేదముల నుండి ఉత్పన్నము కాలేదు, బ్రహ్మ నుండి ఉత్పన్నం. అక్కడ బ్రహ్మ అంటే వేదాలు అన్నారండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో? బ్రహ్మ అంటే ప్రజాపిత బ్రహ్మ. ఆయన శరీరం ఆధారంగా నేను బ్రహ్మ అక్షర సముద్భవం అంటాడు. నేను ఆ బ్రహ్మ శరీరము ద్వారా అక్షర అంటే పరమాత్మనైన నేను వారి యొక్క శరీరం యొక్క ఈ యొక్క అధిరోహించి ఈ శరీరం ద్వారా, ఎందుకంటే నాకంటూ సొంత శరీరం లేదు కదా. అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం అన్నాడు చూసారా? ఆ విధంగా ఒక సాధారణ మనిషి శరీరంలో ఈ విధంగా ప్రవేశించి వచ్చాను, కానీ అక్కడ బ్రహ్మ అంటే వేదాలు కాదు అని అన్నారు. 6వ అధ్యాయంలో 44వ శ్లోకము అర్థమైందండి. యోగి వేదములలో తెలుపబడిన సకామ కర్మల, సకామ కర్మ నిష్కామ కర్మ, ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? సకామ కర్మ అంటే కర్మ ఫలితాన్ని ఆశించి చేసేదనమాట. సో సకామ కర్మ ఏమన్నారండి? సకామ కర్మల ఫలమును అధిగమించును అన్నాడు. అర్థమైందండి. వేద ఏమన్నారండి? యోగి అనమాట. వేదములు కేవలం సకామ కర్మల గురించి చెప్తుంది, కానీ దీన్ని ఒక యోగి అధిగమిస్తాడు. అర్థమైందండి. 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం అండి. వేదములు అన్నింటి అందును ఓంకారమును నేనే అన్నాడు. ఓంకారం అంటే ఏమర్థం చేసుకున్నాము? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడం. ఓం, అందుకనే ఓం ధ్వనితోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమవుతాయి. ఓం అంటే స్వయం ఒక స్వస్థితి ఏంటి? మూల స్వరూపంలో ఆత్మ, సర్వాత్మలకి తండ్రి పరమాత్మ. ఈ యొక్క కలయిక రాజయోగం ద్వారా జరుగుతుంది. ఈ విషయాన్ని అందుకని ఏమన్నాడు? వేదములన్నిటి అందును ఓంకారమును నేనే అన్నాడు. 8వ అధ్యాయంలోని 11వ శ్లోకం. వేద పండితులు భగవంతుడిని అక్షరుడు, చూసారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. యదక్షరం వేద విదో వదంతి. వేద విధులు అంటే వేదాలు తెలిసినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి అక్షర స్వరూపంగా వర్ణించటం జరిగింది. అక్షరుడు అంటే నిరాకారుడు, క్షరమయ్యేటువంటి దేహం లేనటువంటి వాడు. 8వ అధ్యాయంలోని 28వ శ్లోకం అండి. ఇక్కడేమన్నాడు? వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ అన్నాడు సార్. ఇవన్నిటికంటే కూడా యోగి పరమస్థానం అన్నాడు. హయ్యెస్ట్ స్థితికి ఒక యోగి చేరుకుంటాడు, కానీ వేదాల ద్వారా, యజ్ఞాల ద్వారా, తపస్సుల ద్వారా కాదు అంటాడు. 9వ అధ్యాయంలో 17వ శ్లోకంలో పితాహమస్య జగత, చాలా పాపులర్ శ్లోకం, మనం పదే చెప్పుకుంటూ ఉంటాం. పిత అంటే నేను విశ్వాత్మలందరికీ తండ్రి నేను చెప్పాడు చూసారా? పితాహమస్య జగత. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములను నేనే. అంటే భగవంతుడికి వేదాలకి ఉన్న కనెక్షన్ ఇక్కడ స్పష్టమవుతుంది. వేదమును, సామవేదమును, యజుర్వేదమును నేనే. ఇది భగవాను వాచ గుర్తుపెట్టుకోండి. 9వ అధ్యాయంలోని 20వ శ్లోకము త్రైవిద్యామాం అన్నాడు. త్రైవిద్య అంటే మనం ఏమనుకున్నాము? ఈ యొక్క వేదముల యొక్క ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం అనుకున్నాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు? ముందు శ్లోకంలో ఈ మూడింటిని నేనే అన్నాడు. కానీ మనం తెలుసుకోలేదు పరమాత్మని. పరమాత్మ తెలుసుకుని ఉంటే ఆ వేదములు నేనే అన్నప్పుడు ఆ వేదములను పఠించిన వారు, దాన్ని బాగా స్టడీ చేసిన వాళ్ళకి పరమాత్మ యొక్క సంపూర్ణ తత్వం అర్థమై ఉంటుంది. కానీ అర్థం కాలేదు చూసారా? అందుకని ఏమంటున్నాడు? కేవలము ఈ 3 వేదాలు ఇప్పుడు అర్థం చేసుకున్న విధానములో ఏం చేస్తున్నారండి? త్రైవిద్యామాం సోమప అంటే ఇక్కడ 3 వేదాలు అని చెప్పారు, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాలేదు. ఈ యొక్క త్రైవిద్య పోనీ ఆ విధంగానే అర్థం చేసుకుందాం. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము భగవంతుడే అని ఎక్కడ చెప్పారు? 9వ అధ్యాయం 17వ శ్లోకంలో. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈ విషయం వచ్చేది కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వేదాల ద్వారా మీరు పొందలేదు. ఎందువల్లంటే ఈ వేదాలన్నింటిలో నేనే అన్నాడు కాబట్టి, కానీ నన్ను తెలుసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు?
త్రైవిద్య అంటే ఆత్మవిద్య, పరమాత్మ విద్య మరియు సృష్టి చక్ర విద్య, అది త్రైవిద్యామం. 10వ అధ్యాయంలోని 22వ శ్లోకం, వేదాలలో నేను సామవేదాన్ని విభూతి యోగంలో చెప్పాడు. 11వ అధ్యాయంలోని 48వ శ్లోకంలో ఇప్పుడు వర్తమానములో ఏ విధముగా అయితే వేదాల యొక్క పఠన పారాయణ శ్రవణ ప్రచారం జరుగుతుందో ఆ విధి విధానం ద్వారా మీరు నన్ను గుర్తించలేరు అన్నాడు 11వ అధ్యాయంలోని 48వ శ్లోకంలో. 11వ అధ్యాయంలోని అదే అధ్యాయంలోని 53 అంటే విశ్వరూప సందర్శన యోగం. వేద పఠనము ద్వారా ఇప్పుడు ఆ విధంగా అర్జునుడికి 2 సాక్షాత్కారాలు, ఒకటి అఖండ జ్యోతి స్వరూపము ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము, రెండవది చతుర్భుజ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం. 11:48లో ఈ విధంగా నిరాకార స్వరూపాన్ని మీరు తెలుసుకోలేరు, నా యొక్క మూల స్వరూపాన్ని మీరు తెలుసుకోలేరు. ఇక్కడ 53 ఏమన్నారు, వేద పఠనము ద్వారా విష్ణు చతుర్భుజ రూపమును దర్శించజాలరు. ఆ విష్ణు చతుర్భుజ రూపం అంటే ఏమిటి అన్న సంగతి మనం తర్వాత పరిశీలిద్దాం. 13వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఏమన్నాడు, క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము చాలా ముఖ్యం అండి. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము దీని గురించి ఎక్కడుందంట, వేదాలలో తేట తెల్లము గావించబడెను అని అర్థం చేసుకున్నాము. చాలా ముఖ్యం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆత్మ శరీరము, ఈ రెండింటి యొక్క స్పష్టమైనటువంటి జ్ఞానము వేదాలలో ప్రకటించబడింది. కానీ మనం ఏం చేస్తున్నాము, వేదాలని కేవలం ప్రకృతి వరకే పరిమితం చేసుకున్నాం. చూసారా, అందులో అన్ని కూడా నేను 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 అంటున్నాడు కదా, ఆ నేను నీకు తెలుసుకోలేదు కదా, మనం ఆ పరమాత్మను మనం తెలుసుకోలేదు. అందుకని ఏమైంది, క్షేత్రజ్ఞుల గురించి వేదాలలో తేట తెల్లము గావించబడను, అయినప్పటికీ కూడా మనం తెలుసుకోలేదు. ఎందుకంటే దేహంలోని నేను దేహం అనే వేదాలు వల్లించేవాళ్ళు, వేద మంత్రాలు చదివేవాళ్ళు, విశిష్టమైన ప్రవచనకర్తలు, మనుషులు, పుణ్యాత్ములు, ఏ పేరుని చెప్పండి, దేహదారులందరూ ఈ రోజున దేహభ్రాంతిలోని ఈ వేదాల యొక్క పఠన పారాయణ ఇవి జరుగుతుంది. 15వ అధ్యాయంలోని 1వ శ్లోకం అండి, అర్థమైందండి. కల్పవృక్షాన్ని పూర్తిగా ఎవరు తెలుసుకుంటారో వారే వేదాలను ఎరిగిన వారు. కల్పవృక్షం అంటే ఏంటి, సృష్టి చక్రంలో ఏమున్నాయి, సత్య త్రేత ద్వాపర కలి, ఈ 4 యుగాలలో ఈ 4 యుగాల యొక్క సంపూర్ణ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో దాన్నే ఒక వృక్షము కింద రావి చెట్టు కింద చూపించారు. తిరగబడ్డ రావి చెట్టు, ఊర్ధ్వమూల వదశ్చాకం. సో ఈ సంపూర్ణ జ్ఞానము, ఈ చెట్టు యొక్క సంపూర్ణ జ్ఞానము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారే వేదాలు ఎరిగిన వారు. అంటే ఇది తెలియకపోతే వేదాలను కూడా అర్థం చేసుకోలేనట్టు అనమాట. 15వ అధ్యాయంలోని 18వ శ్లోకము, భగవంతుడు క్షరము అక్షరమునకు అతీతం అని చెప్పాడు కదా, తస్మాత్ క్షరం అతీతో అహం అక్షరాదపి చోత్తమ. అదేనండి, అక్కడ ఏమంటున్నాడు, క్షరము అంటే శరీరం, నాకు శరీరం లేదు, ఈ శరీరాన్ని ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది కాబట్టి జనన చక్రంలోకి వస్తుంది కాబట్టి నేను అది కూడా కాదు. సో ఆ విధంగా నేను అక్షరుని కూడా కాదు, ఈ రెండిటికి అతీతమైనటువంటి వాడిని. అందువలననే లోకములోను వేదాలలోను నన్ను ఏమన్నారండి, పురుషోత్తముడు అన్నారు. పురుషులలో ఉత్తముడు అంటే భగవంతుడు, పరమాత్మ. 17వ అధ్యాయంలోని 23, ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృతాను. ఓం తత్సత్ అంటే నేనెవరిని, భగవంతుడెవరు, సత్యం అంటూ ఏమిటి, ఈ విషయాన్ని గ్రహించిన వాళ్ళే వేదాల ద్వారా ఏం తెలుసుకుంటారంట అంటే భగవద్గీత ద్వారా ఏం తెలుసుకుంటారు, బ్రాహ్మణులు వేదాలు మరియు యజ్ఞాలు సృష్టి ఆది యందు కల్పాది యందు భగవంతుడిచే సృష్టింపబడెను, వీటి ద్వారానే సృష్టి పరివర్తన అంటే ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని భగవంతుడు నిర్వహిస్తాడు అన్న విషయము వీరికి మాత్రమే తెలుస్తుంది. 17వ అధ్యాయంలో 24 ఏమంటే యజ్ఞము దానము తపము ఈ 3 కూడా ఓం శబ్దముతో, ఓం అంటే ఏం చెప్పాడు, నేనే అన్నాడు కదా. ప్రణవనాదము అంటే ఏం చెప్పాడు, ఓంకారము నేనే అన్నాడు కదా. అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే పరమాత్మ యొక్క స్మృతితోనే మనము చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, దాన పుణ్యాలు, అదేవిధంగా తపస్సు అంటే ఆత్మని శుద్ధి చేసే తపస్సు పరమాత్మక స్మృతిలోనే జరుగుతుంది. అయిపోయిందండి. 19 శ్లోకాలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 15వ శ్లోకాన్ని 15వ అధ్యాయంలోని 15వ శ్లోకం అండి, రాసుకునేవాడు రాసుకోవచ్చు. 15వ అధ్యాయంలోని 15. ముందుగా శ్లోకాన్ని వినండి.
ఇది కల్మినేషన్ అన్నమాట. ఇంకా వేదాల గురించి సంపూర్ణమైనటువంటి మీకు ఎన్నైతే అపోహలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఒక్క శ్లోకములో తొలగిస్తున్నాడు భగవంతుడు. ముందుగా శ్లోకాన్ని వినండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చాహం. అర్థమైంది? ఇది శ్లోకం అండి. 15వ అధ్యాయంలోని 15వ శ్లోకము. సర్వస్య, ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఒకసారి అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, ఈ యొక్క శ్లోకం ఎవరికి అర్థమవుతుందంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంధవిశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళకి, మూఢ విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏమీ అర్థం కాదండి. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనుకునే వాళ్ళని భగవంతుడు ఏమంటారు? అటువంటి వాళ్ళకి మీరు చెప్పనవసరం కూడా లేదంటారు. అర్థమైందా? 4 రకాల మనుషులకి చెప్పకూడదు అన్నారు కదా. ఆ విధంగా మనము అందుకనే భగవంతుడు ఏమంటాడు? బుద్ధి నేత్రము తెరవండి, ఇది బుద్ధి యోగము అంటాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే అర్థం ఏమిటి? చాలా శ్రద్ధగా వినండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాలలో నేను ఉంటాను అన్నాడు. అంటే అందరి యొక్క పరిజ్ఞానము నా దగ్గర ఉన్నది అంటాడు. నా సృష్టి చక్రంలోకి రాడు కదా, సృష్టి చక్రంలోకి రాడు. కానీ సృష్టి చక్రంలో ప్రయాణిస్తున్నటువంటి తమ యొక్క సంస్కారాల అనుసారంగా శరీరాలని మార్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్నటువంటి వాళ్ళందరిలో నేను ఉంటానంటున్నాడు. అదండి భగవంతుడి శక్తి అంటే ఏదన్నమాట. భగవంతుడు మామూలుగా ఏదో అన్నిట్లో అందరిలో ఉన్నాడు అనుకొని ఏదో భ్రమపడం కాదు. అర్థమైందండి? సర్వస్య చా హృది సన్నివిష్టో. ఎందుకు ఉంటాడు అంటే ఒక్కసారి గమనించండి మీరు. ఆయన కాలచక్రంలోకి రాడు, జననమరణ చక్రంలోకి రాడు, దేహదారి కాడు. కానీ ప్రతి ఒక్కరి అందరిలో నేను ఉంటాను అని ఒక ముద్ర వేసి ఒక అథారిటీతో సాధికారతతో మేము చెప్తున్నాడు. భగవంతుని మాట ఎప్పుడు కూడా సత్యమే. భగవంతుడు పరమ సత్యం అన్న విషయాన్ని మర్చిపోతాం. అర్థమే? అందరి గురించి తెలుసును. ఆయన ఉండక్కర్లే, మనలో ఉండక్కర్లే. మన సంస్కారాల ప్రకారంగా ఏ జన్మ తీసుకోబోతున్నాం అని అంటాడు కదా. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జు భవిష్యాని చ భూతాని మాంతు వేదన కష్టం. నా గురించి మాత్రం ఎవరికి తెలియదు. అందరి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి నాకు సంపూర్ణంగా తెలుసు అన్నాడు. సో ఇదే మాట ఇక్కడ చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. తర్వాత 2వ పంక్తి, మత్త స్మృతిర్జ్ఞానం అపోహన. ఇది చాలా ముఖ్యం అండి. మత్త స్మృతి జ్ఞాన అపోహ. స్మృతి అంటే ఏంటి? మనకు స్మృతి చెప్పిస్తాడంట భగవంతుడు. స్మృతి చెప్పించే శక్తి ఒక్క పరమాత్మలోనే ఉందంట. స్మృతి తెప్పించడం అంటే ఏమిటి? మామూలుగా భాష్యకారులు ఏంటంటారు? స్మృతి జ్ఞానము అపోహన భగవంతుడు తీరుస్తాడంటారు. ఎట్లా తీరుస్తాడు, ఏమి తీరుస్తాడు అన్న దానికి వెళ్ళరు. అంటే లాజికల్ కంక్లూజన్ లోకి వెళ్ళరు. భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మేము భగవంతుడు చెప్పిన విధానాన్ని కొన్ని సంవత్సరాల బట్టి తెలుసుకున్నాం కాబట్టి ఏమి స్మృతిస్తాడు? ఒరిజినల్ గా నువ్వు ఆత్మవి నాయన, నీలో దివ్య గుణాలు ఉన్నాయి, దివ్య శక్తులు నేను పదిలపరిచాను. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి దానిని నువ్వు వెంటనే నువ్వు తెలుసుకో. నువ్వు శరీరం కాదు. ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఆఖరి జన్మ, అంతిమ జన్మ, బహునాం జన్మనామంతే అన్నాడు 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. ఈ జన్మను పట్టుకుని ఇదే పర్మనెంట్ అనుకుంటున్నావేంటి? కాలచక్రంలో ముందుకు వెళ్ళు. సత్యయుగంలో నీ పాత్ర, సత్యయుగంలో వచ్చావా, త్రేతాలోకి వచ్చావా, ఎప్పుడు వచ్చావో ఇప్పుడు నేనేం చెప్తున్నాను? నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మవి అన్న స్మృతి భగవంతుడు మనకి తెప్పిస్తున్నాడు. ఇదనమాట స్మృతి అంటే. అర్థమైందండి? స్మృతి దేని ద్వారా తెప్పిస్తున్నాడు? జ్ఞానము ద్వారా తెప్పిస్తున్నాడు. జ్ఞానం అంటే మనం అనుకున్నటువంటి ధార్మిక ఈ యొక్క పఠన పారాయణ శ్రవణం చేసే శాస్త్రజ్ఞానం కాదండి. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు సార్ భగవద్గీత గురించి. ఆ లోతైన శాస్త్రము. అది తత్వం ఆధారంగా, ఆధ్యాత్మిక దృష్టికోణం ఆధారంగా అర్థం చేసుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత్త స్మృతి జ్ఞాన. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఒకటే చెప్పాడు. జ్ఞానం అంటే ఏం చెప్పాడండి? నేను ఆత్మని, శరీరము నాది అని అర్థం చేసుకుని, అనుభూతి చేసుకుని, అనుభవంలోకి తీసుకుంటూ తన జీవితాన్ని సాగించేవాడు మాత్రమే జ్ఞాని. మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు అన్నాడు.
13వ అధ్యాయంలో 11వ శ్లోకంలో అజ్ఞానం యదతో అన్యదా. భగవంతుడు చెప్పిన మాటల్ని మనం వంకర టింకరగా అర్థం చేసుకుని మేము ఈ విధంగా చెప్పాము, ఈ విధంగా అర్థం చేసుకున్నాము, ఇదే కరెక్ట్ అనుకున్నట్లయితే మళ్ళీ మనము ఎక్కడ ఏదైతే మనం భగవంతుడు చెప్తున్నటువంటి సత్యాన్ని మనం మిస్ అవుతాం. మళ్ళీ ఆ విధంగా అసత్యంలోనే మన జీవన ప్రయాణం సాగుతుంది. అసత్యంలోనే ఉంటూ మన శరీరాన్ని త్యాగం చేసేటువంటి పరిస్థితి, దుస్థితి ఏర్పడుతుంది. మత్త స్మృతి జ్ఞానం అయిపోయింది. జ్ఞానం అంటే కంప్లీట్, ట్రూ, అక్యురేట్, కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్, ట్రూ, అక్యురేట్, కంప్లీట్ స్పిరిచువల్ విజ్డమ్. జ్ఞానము, విజ్ఞానం, ఇది అనమాట. అంటే జ్ఞానాన్ని జీవితంలో ఎలాగా అనుభవం చెయ్యాలో ఇది ఎక్కడా చెప్పారండి మీరు. యుక్తైన చేతసా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. 8వ అధ్యాయం 8వ శ్లోకం. ఒక్క పరమాత్మని మాత్రమే స్మృతి చెయ్యాలి, మిగతా అందరి యొక్క స్మృతిని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్. ఈ సంక్లిష్ట సమయంలో, సృష్టి పరివర్తన సమయంలో సంస్కార పరివర్తన మీద మీరు అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారండి, ఫైనల్ ఎగ్జామ్ వచ్చేస్తుంది, యాన్యువల్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. పిల్లలు ఏం చేస్తారండి అప్పుడు? ఆడుకుంటారా, గోళీలు ఆడుకుంటారా, క్రికెట్ ఆడుకుంటారా, టీవీ చూస్తారా? నిరంతరం అదే పనిలో ఉంటారు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ లో ఇప్పుడు నేను రాసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, రాయకపోయినట్లయితే లేకపోతే సరిగ్గా రాయకపోతే తక్కువ మార్కులు వస్తాయి, ఫెయిల్ అయిపోతాను, నాకు భవిష్యత్తు పాడైపోతుంది అంటాం కదా. సేమ్ థింగ్ భగవంతుడు, ఆయనకు తెలుసు కాలచక్రం యొక్క జ్ఞానం అంతా ఆయనకి తెలుసు. ఆయన చెప్తున్నాడు, నో నో నో, డోంట్ వేస్ట్ యువర్ టైం, వెరీ క్రిటికల్ టైం, వెరీ ప్రెషస్ టైం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం. ఇప్పుడు అపోహనంచ ఇది చాలా ఇంపార్టెంట్. నన్ను నేనే చాలా తర్జన వర్జన పడ్డాను ఈ యొక్క ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి. అపోహనంచ అంటే ఏంటంటే మరపు, ఫర్గెట్ఫుల్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. మరపు అంటే ఈ మరపును కూడా నేనే తీసుకొస్తున్నానంటాడేంటి, నాకు అర్థం కాలే. అర్థమైందండి? స్మృతి నువ్వు తీసుకొస్తున్నావు, మరి మరపును ఎలా తీసుకొస్తున్నావు? మరపును తీసుకురావడం భగవంతుడి లక్షణం అయితే ఎలాగ భగవంతుడు అవుతావు? నువ్వు మరిపింపే శక్తి కూడా నీలోనే ఉందా? ఒకసారి అలాగ పరిశోధన చేసి విచార సాగర మంతనం చేస్తూ 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 ఉంటే అసలైనటువంటి రహస్యం బయటపడింది. అర్థమైందండి? భగవంతుడు ఏమంటున్నాడు? ఈ సృష్టి చక్రాన్ని నేనే రచించాను. ఐ ఆమ్ ద డిజైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాలచక్ర, ద వరల్డ్ డ్రామా వీల్. ఇందులో సత్యత్రేతాయుగములో ఏమొస్తుందండి? ఆత్మిక చింతన, ఆత్మిక ఆ యొక్క రియలైజేషన్ లో ఉంటారు అందరూ కూడా. నేను ఆత్మని అన్న స్వరూపంలో ఉంటారు. దేహాన్ని ఏ విధంగా వాడుకోవాలో అప్పుడే వాడుకుంటారు. నిరంతరము 24/7 365 days ఆత్మచింతనలోనే ఉంటారు. అందుకని అక్కడ ఆత్మానందం ఉంటారు. ఆత్మానందం, దివ్యానందం, సత్యానందం, నిత్యానందం. తర్వాత కాలక్రమాన ఈ వస్త్రాలు మార్చుకుంటూ 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 ఒకసారి చిత్రాన్ని ముందు పెడతానండి మీకు, ఎందుకంటే ఈ చిత్రం అవసరం ఇక్కడ. మీకు చిత్రం ఇక్కడ అవసరం, కాలచక్రం. ఎందుకంటే ఒకటే ఎపిసోడ్ చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, పదే పదే చూసిన వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చేమో, కానీ ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ చిత్రం ద్వారా మీకు ఈ శ్లోకం చాలా బాగా అర్థం. ఈ అపోహనం అన్న పదము, అపోహనం అంటే ఫర్గెట్ఫుల్నెస్, మరపుని భగవంతుడు ఏ విధంగా కలిగించాడు అంటే దానికి అర్థం ఏం చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తాను? కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆరంభ సమయంలో నా యొక్క ఆవిర్భావం, నా యొక్క అవతారం ఉంటుంది. నేను ప్రవేశించి ఈ యొక్క ఎక్కడైతే అపోహలు, ఏవైతే తప్పుడు తప్పుడు మార్గం నడుస్తున్నారో చక్కదిద్ది మూల సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం నేను చెప్తాను. అది భగవద్గీతలో ఉన్నది. తర్వాత దాని ఆధారంగా సత్యత్రేతా యుగాలలో రిమెంబరెన్స్ అంటే ఏంటి? ఐఎమ్ ఎ సోల్ అంటే ఆత్మిక స్థితిలోనే మనుషులు ఉంటారు అక్కడ. అందుకని అందరూ కలిసి ఉంటారు. యథా రాజా తథా ప్రజ. అక్కడ కొట్లాటలు, గొడవలు ఉండవండి. కలియుగంలో ఉన్నాయి, ఎందుకంటే దేహభ్రాంతిలో ఉన్నారు. 100% దేహభ్రాంతి. అక్కడ 100% ఆత్మ స్థితి, ఆత్మిక అనుభూతిలో ఉంటారు. ఆత్మ స్వయాన్ని ఆత్మగా అన్న భావనలో జీవితం గడుపుతారు. ఇక్కడ 100% బాడీ కాన్షియస్నెస్, అక్కడ 100% సోల్ కాన్షియస్నెస్. అర్థమైందండి? సో ఆ విధంగా ఉండి దేహాలు మార్చుకుంటున్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ద్వాపర యుగంలో ప్రవేశిస్తారో వారు మేము శరీరము అన్న భావనలోకి వస్తారు. నేను ఆత్మని, ఇది నా శరీరం అన్నటువంటి భావన నుండి అరకల్పము
రెండు యుగాలలో ఉన్నటువంటి భావన నుండి తర్వాత ఎక్కడికి వస్తారండి? ద్వాపర యుగం నుండి మెల్లిమెల్లిగా బాడీ కాన్షియస్నెస్ లోకి వచ్చి వాళ్ళు ఆ విధంగా మరచిపోతారు. ఇక్కడ మరపుని నేను కలుగ చెయ్యను, కానీ ఇక్కడ అపోహనం అంటే మరపు నేనే చేస్తానని ఎందుకు ఈ శ్లోకంలో ఆ విధంగా చెప్పడం జరిగింది అంటే, దానికి భగవంతుడు ఏమి సమాధానం చెప్తున్నాడంటే, ఈ సృష్టిని డిజైన్ చేసిన వాడిని నేను. అందువల్ల ఈ సృష్టి చక్రములో స్మృతి నేనే తెప్పిస్తాను. తర్వాత స్మృతి ఆధారంగా దివ్యమైనటువంటి జీవితాన్ని వాడు సత్య త్రేతాయుగాలు పొందుతారు. తర్వాత వారికి వారే బాడీ కాన్షియస్నెస్ లోకి వస్తారు. వచ్చి వారికి వారే మర్చిపోతారు. మళ్ళీ తిరిగి రీఅవేకనింగ్, మళ్ళీ వాళ్ళకి జాగృతి చేస్తాను. నీవు శరీరం కాదు, నీవు ఆత్మవి అన్న జాగృతి నేను కలుగజేస్తాను. అందుకని ఏమైపోయిందంటే, ఆ విధంగా ఉన్నటువంటి సన్నివేశంలో భగవంతుడికి కూడా ఈ అపోహనం అంటే ఈ విధంగా స్మృతి, ఈ జ్ఞాపకము మరియు అపోహనము, ఈ మూడు కూడా కాలచక్రంలో ఇమిడి ఉన్నాయి కాబట్టి అది ఆ విధంగా భగవంతుడే చేస్తారు అన్నారు. కానీ అది భగవంతుడు చెయ్యరు. ఈ యొక్క సృష్టి నాటక రంగములో అది ఫిక్స్ అయి ఉన్నది. అర్థమైందండి? అయిపోయింది అక్కడికి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అయిపోయింది కదండి. 2 పంక్తులు అయిపోయి. ఇప్పుడు 3వ పంక్తి. అర్థమైందండి? సర్వై ఏమన్నాడు? వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో అన్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం అండి, అండర్లైన్ చేసుకోవాలి. ఇది పదే పదే ఎవరైతే వేదాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారో వాళ్ళు గుర్తించవలసిన విషయం ఏంటంటే, వేదాల ద్వారా తెలుసుకోవలసిన వాడిని నేనొక్కడినే. వేదైశ్చ సర్వై, సర్వ వేదాలు అంటే 4 వేదాలు. ఈ 4 వేదాలు తెలుసును అంటే మీకు పరమాత్మ తెలుసా? తెలియదు అంటే మీకు వేదాలు తెలియలేదు. వేదాన్ని కేవలం తెలుసుకున్నారంటే బట్టి పట్టారు, ఆ విధంగా చేసుకున్నారు తప్ప వేదాల యొక్క సారం ఏంటి? పరమాత్మని తెలుసుకోవడము అంటున్నాడు. వేదైశ్చ సర్వై అహం ఏవ, అహమేవ. వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో. అక్కడ వేద్యో అంటే తెలుసుకోవడం, అంటే ఐ ఆమ్ ఓన్లీ టు బి నోన్ త్రూ ది స్టడీ ఆఫ్ వేదాస్. కేవలం నన్ను తెలుసుకోవడానికి వేదాలు అన్నాడంటే సర్వశాస్త్రాల, సర్వశాస్త్రాల సర్వశాస్త్రం శిరోమణి భగవద్గీత అంటారు కదా. సర్వశాస్త్రాలని నీవు సారం ఏంటి? భగవంతుని తెలుసుకోవడమే. భగవంతుని పక్కన పెట్టి మీరు ఏం తెలుసుకుంటే ఏం సాధిస్తున్నారు? వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్యో. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒక సీక్రెట్ బయట పెడుతున్నాడండి. వేదాంత కృత్, వేదాల యొక్క వేదాంత అంటే ఏంటి? వేదాలు మరియు వేదాంతము 2 వేరువేరేనా? వేదాలు అంటే 4 వేదాలు చెప్పారు. వేదాంతము అంటే ఏంటి? వేదాల యొక్క సారము. వేదాల యొక్క సారము కేవలము ఈ యొక్క ఏమంటారు, కలియుగం యొక్క అంతిమ సమయము, ఈ కల్పములో ఆ విధంగా ఉన్నటువంటి సంధి సమయము, కన్ఫ్లుయెన్స్ ఏజ్, సంగమ సమయము. ఈ సంగమ యుగములో నేను మాత్రమే తెలియచేస్తాను వేదాల అంతమేమిటో. వేదాల అంతమేమిటి? నన్ను తెలుసుకోవడం. ఎందుకంటే వేదాల అంతాన్ని యొక్క రచయితని నేనే. వేదాంత కృత్. కృత్ అంటే రైటర్. అక్కడ రైటర్ అంటే ఫిజికల్ గా వచ్చి పుస్తకాలు రాస్తారని కాదు. అది నా ద్వారానే, నన్ను తెలుసుకోవడం ద్వారా మీకు అర్థమవుతుంది అసలు మొత్తం వేదాల యొక్క సారము ఏమిటంటే పరమాత్మని గుర్తించడము. పరమాత్మనే వేదాల యొక్క రచయిత. వేదాంత కృత్ వేదవిత్ అన్నాడు. వేదవిత్ అంటే ఏంటి? వేదవిత్ అంటే ఏంటి? వేదాల ద్వారా నన్ను తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూసారు అక్కడ? వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృత్ వేదవిత్. తర్వాత ఏమన్నాడండి? వేదవిత్ ఏవ చ అహం. వేదాంతకర్తను, వేదములను ఎరింగినవాడు. వేదవిత్ అంటే వేదాలను ఎరింగినవాడు. వేదాలను ఎరింగినవాడు ఇంకెవరు లేరు. ఒక్క పరమాత్మనే వేదాల యొక్క రచయిత కాబట్టి ఆయనకి మాత్రమే సంపూర్ణ ఎసెన్స్ ఆఫ్ వేదాలు నాకొక్కడికే తెలుసును. కాబట్టి నన్ను తెలుసుకోకుండా కేవలం మీరు వేదాలను మాత్రమే తెలుసుకున్నారు అంటే దాని వలన ఎటువంటి ఉపయోగము లేదు అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి వేదాల గురించి వర్తమానంలో వేద పండితులు ఏం చెప్పారండి? వేదాల గురించి అపౌరుషేయం అన్నారు. అపౌరుషేయం అంటే ఏ మానవ మాతృ నుంచి వచ్చింది కాదు అన్నాడు. ఏ మానవ మాతృ నుంచి వచ్చింది కాదు అంటే అర్థం ఏమిటి? భగవంతుడు మానవ మాతృడు కాదు కదా.
పరమాత్మ ఆత్మస్వరూపుడు కదా, పరమాత్మ జననమరణ చక్రంలోకి రాడు కదా, పరమాత్మ సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాతి కదా. అందుకని ఏమంటున్నాడు, పరమాత్మని మీరు తెలుసుకోవడమే వేదాలను తెలుసుకోవడం. అందుకని అక్కడ పరమాత్మ ఏం చెప్పాడు, వేదాల యొక్క రచయితని నేను అన్నాడు. ఇక్కడేమన్నారు, అపౌరుషేయమన్నారు. రెండు మ్యాచ్ చేసుకోండి. ఏ పురుషుడు చెప్పలేదు. అపౌరుషేయం అంటే ఏంటి, మనిషి. అక్కడ పురుషుడు అంటే మనిషి అన్న భావనలో వాడారు. అర్థమైందండి. ఏ దేహధారి చెప్పలేదు, అది పరమాత్మ మాత్రమే చెప్పాడు. కానీ పరమాత్మ యొక్క సత్యమైన జ్ఞానము పొందలేకపోవడం వలన ఆ విధంగా పరమాత్మ నుండి దూరం అయ్యాము, వేదాలకి దగ్గరయ్యాము. వేదాంత కృతి. తర్వాత ఏమన్నారు, ఇది స్మృతి అన్నారు, శృతి అన్నారు. శృతి అంటే ఏంటి, అది పరమాత్మ చెప్పింది ఆ విధంగా విని, ఆ విధంగా ఋషులు మునులు విని ఆ విధంగా దాన్ని ఒక పుస్తక రూపంలో ఆ విధంగా పరచడం జరిగింది అని. అది ఈ యొక్క త్రైవిద్య, నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ, ఈ సృష్టి చక్రంలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఈ యొక్క ఆత్మని శుద్ధి చేసుకునే విధానమే వేదాలలో చెప్పింది. సర్వశాస్త్రాల యొక్క సారం కూడా కేవలం అది. అందుకని ఏమన్నారు, శృతి అంటే విన్నారు, స్మృతి అంటే నేను ఇదివరకు చెప్పే ఇందులో కూడా ఉంది కదా, స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి అంటే పరమాత్మని స్మృతి చేసే విధానము. మనము వేదాల యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడే, వేదాల యొక్క రచయిత పరమాత్మని తెలుసుకున్నప్పుడే, వేదాలలోనే ఆత్మ పరమాత్మ, ఆత్మ అంటే క్షేత్రజ్ఞ పరమాత్మ గురించి నేనే యజుర్వేదము, నేనే ఋగ్వేదము, నేనే సామవేదము, నేనే ప్రణవనాదము, ఇన్ని విధాలుగా చెప్పినప్పుడు వేదాల భగవంతుడు వేరేమైనా ఉన్నాడా? ఈ భగవంతుడు భగవద్గీత చెప్పినటువంటి పరమాత్మ భగవంతుడు నేను ఒక్కడినే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నారే. అంటే ఈ ఏకం శరణం రజ, ఈ భగవంతుడు చెప్పినటువంటి పరమాత్మ కాకుండా, ఈశ్వరుడు కాకుండా వేదాల భగవంతుడు ఇంకొకరు ఎవరో ఉన్నారనుకుంటున్నారండి. వేదాల భగవంతుడు ఎవరు లేరండి, భగవంతుడు ఒక్కడేనండి. వారే వేదాలను కూడా చెప్పడం జరిగింది. వేదాంతకృత్ వేదవిత్ అహమేవ వేద్యో అన్నారు. అదే విషయం అన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో పుస్తకంలో భాష్యకారులు ఏం రాశారు, ఈ శ్లోకం గురించి చెప్పుకొని మనం ఈ ఎపిసోడ్ ని మనము ముగించుకుందాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టం. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. దీంట్లో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. తప్పకుండా ఇంకా విచ్ఛేదీకరణ కావాలనుకుంటే తప్పకుండా భగవాను వాచ కోట్ చేస్తూ నేను ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. ఇక్కడ అంతర్యామి దాన్ని ఏం చేశారు, సర్వవ్యాపి అనేశారు. అక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, సర్వవ్యాపి కాదు, నేను జననమరణ చక్రంలోకి రాకపోయినా, అర్థం నాకు దేహం అంటూ లేకపోయినా, నేను సర్వ హృదయాలలో ఉన్నటువంటి, అంటే సర్వ ఆత్మలలో ఉన్నటువంటి సంస్కారాలు ఏ లెవెల్లో ఉన్నాయి, ఎవరు ఏ యుగంలో వస్తారు, ఏ విధంగా వాళ్ళ ప్రయాణం సాగిస్తారు, అంతా కూడా నాకు తెలుసును అన్నాడు. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము. అపోహనము అంటే సందేహమును తొలగించుట. ఇక్కడ సందేహం తొలగించుట అన్నాడు. ఇంకో పుస్తకం తీస్తే మరపు అన్నాడు, ఫర్గెట్ఫుల్నెస్ అన్నాడు. సో మరపు, అది కూడా ఈ యొక్క సృష్టి నాటకం అనేటువంటి రంగములో, అందులో సత్యత్రేతాలో స్మృతి ఉండదు. పరమాత్మ యొక్క జ్ఞానం ఆధారంగా ఆత్మిక స్థితిలోని జీవితం గడుపుతారు. తర్వాత తను మూల స్వరూపాన్ని మర్చిపోయి దేహభ్రాంతిలోకి వస్తారు. తర్వాత ఈ విధంగా మళ్ళీ పరమాత్మ వచ్చి రీఅవేకనింగ్ సోల్ కాన్షియస్నెస్ వచ్చి స్మృతి మళ్ళీ మనకి తెప్పిస్తారు. వేదముల ద్వారా అర్థం చేసుకోండి, వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. కానీ ఈరోజు ఏమైంది, భగవంతుడిని తెలుసుకోలేదు, వేదాలు తెలుసుకున్నాం. వేదాంత కర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. వేదాంత కర్తను అంటే దాని యొక్క రచయితను నేనే. తర్వాత సర్వజ్ఞుడు, వేదజ్ఞుడు అంటే ఏంటి, వేదాలన్నీ కూడా తెలిసిన వాడిని నేనే. అంటే నన్ను తెలుసుకుంటే మీరు మొత్తం సర్వ వేదాల యొక్క సారాన్ని తెలుసుకున్నట్టు, సర్వ శాస్త్రాల యొక్క సారాన్ని తెలుసుకున్నట్టు. ఈ చర్చని ఇక్కడితో ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మనము 20 ఎపిసోడ్స్ లో వేదాల గురించి, భగవంతుడికి వేదాలకు ఉన్నటువంటి సంబంధం గురించి చాలా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. రాబోయే ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.